ఏం చేస్తున్నారు శివ? ఏం అంత గుంత కొట్టారు? ఎందుకు అది? ఎత్తేస్తున్నాం బ్రో. ఉమ్, బ్రో ఉమ్, ఉప్పు వేసుకున్న తర్వాత బొగ్గు వేసుకోవాలా. ఓకే. ఉన్నా చూడండి బొగ్గు. ఉమ్, బొగ్గు వేసిన తర్వాత 4 వైపులా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలా. ఓకే. అదేంది శివ, అవి రాగి కూడా వేస్తారా? రాగి ప్లేటు, రాగి ఏంది శివ, అదంతా పెయింట్ అంతా వేస్తావు? ఇది పెయింట్ కాదు బ్రో, ఎర్త్ పౌడర్. బయట ఇది దొరుకుతుంది బయట ఇది? ఎలక్ట్రికల్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే. ఇది ఎందుకంటే వేసేది గ్రీజర్లకి వాటికి ఎర్తింగ్ రాకన్నా, ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ పట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ గ్రౌండింగ్ అవుతుంది కదా, ఓకే. ఆ గ్రౌండింగ్ కాకన్నా ఇదంతా మనం ఇది నీట్గా ఉంటేనే బిల్డింగ్ షేప్లో ఉంటుంది, లేదంటే షాక్ ఆడాడ వస్తుంది. ఓకే శివ. అందువల్ల ఇది వేసేది బ్రో. ఏం శివ పూర్తి చేస్తున్నారు ఇప్పుడే? అది ఇప్పుడు ఒక లేయర్ వేసినాం బ్రో. ఓకే. ఒక లేయర్ వేసిన తర్వాత మట్టి కొంచెం వేసుకొని, ఇసుక కొంచెం వేసుకొని, కంకర కొంచెం వేసుకుంటే నీకు లేయర్గా పోతుంది అనమాట. పోలా ఒక లేయర్. ఇప్పుడు ఒక లేయర్ వేసేసినాం బ్రో. ఓకే. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ వేసుకుంటే నీకు స్టెప్ బై స్టెప్ ఉన్నప్పుడు ఎర్తింగ్ బాగా వస్తుంది, బిల్డింగ్ షేప్లో ఉంటుంది. ఎందుకంటే చిన్న ఇంటికి అయితే ఓకే ఎట్లయినా వేసుకోవచ్చు, పెద్ద బిల్డింగ్ కాబట్టి బాగా స్టాండర్డ్గా వేసుకోవాలా. ఇప్పుడు బొగ్గు వేసుకున్నాం బ్రో. బొగ్గు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్త్ పౌడర్ వేసుకోవాలి బ్రో. ఫుల్గా మట్టి వేసి లేయర్ వేసిన తర్వాత ఫుల్గా మట్టి వేసిన తర్వాత పాదిగా తీసుకొని నీళ్ళు పెట్టాలన్నమాట. నీళ్ళు పెడితే అదే గ్రిప్పింగ్ ఇస్తుంది ఎర్తింగ్కి.